79వ కీర్తన ఒకసారి అందరూ కలిసి ధ్యానించుకుని నాతో కలిసి చెప్పాలని ప్రేమతో మనం చేస్తున్నాను. దేవా, అన్యజనులు నీ స్వాస్థ్యములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచి ఉన్నారు. యెరూషలేమును పాడుదిబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కళేబరములను ఆకాశ పక్షులకు ఎరగాను, నీ భక్తుల శవములను పూజింతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము ఆరబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టి వారు లేరు. మా పొరుగు వారికి మేము అపహాస్యాస్పదము. మా చుట్టూ ఉన్న వారు మమ్మల్ని అసహించి ఎగతాళి చేసేది. యెహోవా, నీ కోపము నీవు ఎంతవరకు కోపపడదు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడు మండునా? నీ నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కృమ్మరించును. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసమును పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగి ఉన్నాము. మా పూర్వుల దోషములను జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపముగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మను ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవకు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మల్ని రక్షింపుము. వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వారిని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగు వారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి 7 అంతలు నిందను కలుగు చేయము. అప్పుడు నీ ప్రజలము, నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్య భాగం మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్ చెప్తూ అందరూ ఆమేన్. పల్లవి పాడిన తర్వాత